హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే 2 ఇన్ తిరుపతి. సో ప్రజెంట్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం, స్నానాలు చేసినాము, బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే పోతున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మన టికెట్స్ అయితే వస్తాయన్నమాట. దర్శనం ఈ రోజా రేపా అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే పోతున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత టికెట్లు వచ్చే లోపు నేను మీకు ఒక క్రేజీ వ్యూ అయితే చూపెట్టబోతున్నా. మన హోటల్ నుంచి ఒక వ్యూ అవుతుంది, అది ఏంది ఏం కథ అని చూపిస్తా. దానికోసమే ఈ హోటల్కి అయితే వచ్చినాము. సో ఇప్పుడు ప్రజెంట్ కిందికి అయితే వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత మీకు ఆ వ్యూ చూపెట్టి టికెట్ రాగానే మనం అలిపిరి మెట్ల సైడ్ అయితే వెళ్దాము. ఈ దర్శనానికి మేము పోయే ప్రొసీజర్ ఏదైతే ఉందో అలిపిరి మెట్లు ఎక్కొస్తానైతే మొక్కుకున్నా. సో ఆ మెట్లు మొత్తం ఎక్కి శ్రీవారి దర్శనం అయితే చేసుకుందాం. ఇప్పుడు కిందికి పోతున్నాం, బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి ఒక ఇడ్లీ, ఒక వడ అండ్ ఇదేంటిదో స్వీట్ కార్న్ అవుతున్నాయి అన్నమాట. ఇవైతే తింటున్నా. అక్షయ ఓన్లీ ఇడ్లీ వడ అయితే తింటుంది. ఓకే, మంచిగా టేస్ట్ కానీ ఇచ్చేసి మంచిగా ఉందా? వద్దు, నేను ఉన్నదిగా, ఇది నువ్వు ఇలా నాకే తింటా. ఇలా పెట్టేసి ఇది ఆలు కుర్మా. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, చాయ్ తాగుతున్నాం. ఇదేం చాయ్? ఇది మిల్క్తో చేసిన చాయ్. నిన్ను అడిగి వేస్ట్ అసలు. ఏం చాయ్ ఉంటుంది? చాయ్ పేర్లు ఉంటాయి కదా కొన్ని. మేము హోటల్ బయట కూర్చొని చాయ్ తాగుతున్నాం. ఇప్పుడు దాకా బ్రేక్ఫాస్ట్ లోపల చేసినాం. సో ఇక్కడ మంచిగా ఉంది ఇట్లా అని ఇక్కడ కూర్చున్నాం. మంచిగా ఉంది, గార్డెన్ టైప్లో స్విమ్మింగ్ పూల్ అన్నీ. అందు గురించే బయట కూర్చున్నాం. కానీ ఇక్కడ నూనె వాసన వస్తుంది, ఇక్కడ పూరిగా లోపల వాసన వస్తుంది, బయట పెట్టడమే. బయటకు వస్తే ఇక్కడ వాసన వస్తుంది. చాయ్ తాగిన తర్వాత నేను మీకు వ్యూ గురించి చెప్పిన కదా, అక్కడికైతే పోతాం, పోయి వ్యూ చూపిస్తాను. ఆ వ్యూ ఎక్కడ అని చూస్తున్నా. నేను కూడా ఇంతవరకు చూడలేదు, ఫస్ట్ టైం. చెప్పిన కదా వ్యూ గురించే ఇక్కడ వచ్చేసి మేము స్టే చేసినామని చెప్పేసి. ఆ వ్యూ వచ్చేసి ఇదే. ఎప్పడుతుందా కదా గట్ల మీద మన విష్ణుమూర్తిలా ఉంటాయి కదా, అదన్నమాట. ఇది కిరీటం, నోస్, లిప్స్, చీక్. ఆ పైననే మళ్ళీ టెంపుల్. ఏ కొండలో చూసినా నాకు అట్లే అనిపిస్తుంది వచ్చేటప్పుడు. మన మైండ్లో మొత్తం అదే ఉంది కదా. మనం ఈ స్విమ్మింగ్ పూల్లో కూడా ఎంజాయ్ చేయవచ్చు మార్నింగ్. కాకపోతే టైం లేదు. మేము ఇప్పుడు టికెట్స్ కన్ఫర్మ్ అయితే టికెట్స్ రాగానే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి వెళ్ళి. ఇక అవే నేను వచ్చి గోపురాలకు కనబడుతున్నాయా, అక్కడ నుంచి వెళ్ళి మనం ఎక్కడు ఇది ఉందా ఏరియా, ఇది ఇక్కడ నుంచి పైన పోతాం అన్నమాట. ఆ పైననే దేవుడు ఉన్నది. మంచి క్లియర్గా కనిపిస్తుంది, అవిటికంటే జర ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. కిరీటం, నోస్, లిప్స్, చీక్. ఇంకోటి పండుకున్నట్టు ఉంటుంది. ఇది అదే సైడ్ ఫేస్. ఇక్కడ సైడ్ ఫేస్ వేరే దగ్గర ఎక్కడ చూడాలి మనం. స్టెప్స్ ఎక్కగా కనబడుతుందట. వర్షం పడుతుంది కొద్దిగా. కొద్దిగా రెయిన్ స్టార్ట్ అయింది. ఇక స్టెప్స్ ఎక్కుతుంటే ఎట్లుంటుందో, ఇబ్బంది అవుతుంది కావచ్చు స్టెప్స్ ఎక్కుతుంటే. చూద్దాం. ఇక బిల్డింగ్ మొత్తం సోలార్ ప్యానల్ పెట్టిండు. ఆగో, ఇది ఎక్కడది? నెక్స్ట్ టైం అందరం వస్తే ఇలా రావాలి. ఫ్లైట్లో గంట జర్నీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి. దర్శనం అయిపోతే టక్కని మళ్ళీ గంట జర్నీ హైదరాబాద్. ఒక రోజు అయిపోతుంది, 2 రోజులు అయిపోతుంది. నేను రీల్స్లా చూసినప్పుడు అనుకునేదాన్ని ఊకే ఇక వాళ్ళు చూపెట్టారు గది టెంపుల్ వ్యూ, కొండది వ్యూ వాళ్ళు చూపెట్టారు వీడియోస్లా. ఎవరు చూపెట్టారు? నువ్వు. నేను ఇట్లా కొండ అక్కడ దేవుని లెక్కనే ఉంటుందని అంటే నమ్మలేదు. నాకు చూపెట్టు ఎట్టుంటుందని అంటే ఒక రీల్లో చూపెట్టిన మెయిన్ ఫోటో ప్లస్ ఈ కొండ ఏదైతే ఉందో మొత్తం మ్యాచ్ చేస్తారు. నేను ఫస్ట్ ఇట్లా సైడ్ కే ఉంటుంది చూడు ఫేస్ కట్, అది కూడా ఉంటుంది ఎక్కడనో స్టెప్స్ ఎక్కంగా. ఇది ఉందా నాకు తెలియదు. మనకు కనబడుతుంది కావచ్చు స్టెప్స్ ఎక్కంగా, ఎక్కడనో ఏమో అబ్జర్వ్ చేయాలి మనం. ఇదేమో నువ్వు చూపెట్టినావు ఇట్లుంటుందని, ఆ సైడ్ ఏమో నేను రీల్స్ లో చూసిన. ఇప్పుడు యాదగిరి గుట్టకాడ కూడా ఒకటి ఇట్నే కొండపైన ఉగ్ర నరసింహస్వామి ఫేస్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. యాదగిరిగుట్ట మొక్కు కూడా ఉంది, నడిచిపోయినాక పోతాం కావచ్చు. ఒకవేళ అక్కడికి పోతే అది కూడా కవర్ చేసి చూపిస్తా ఒక బ్లాగ్లో. కొండపైన బండలు ఉంటాయి కదా, సేమ్ మన నరసింహస్వామి ఫేస్ లాగా అనిపిస్తున్నట్టు సేమ్ అట్నే ఉంది. జూనికి కూడా అది ఫస్ట్ ఐడెంటిఫై చేసిన పర్సన్ క్రెడిట్ ఇవ్వాలి అసలు. అంటే ఒక కూర్చొని చూస్తుంటే అట్లా అనిపించింది కావచ్చు, కొంచెం చూస్తుంది మరి సేమ్ అట్నే ఉన్నది చూడు. ఇగో ఈ పార్ట్ వచ్చేసి కిరీటం లాగా, నోస్, లిప్స్, చీక్. గదవ పార్ట్ కూడా ప్రాపర్గా ఉంది. నోస్ ఎంత బాగా మంచిగా ఉంది చూడు.
అప్పటి నుంచి నేను వచ్చేటప్పటి నుంచి ఎక్కడ ఏ కొండ చూసినా అదే కావచ్చు అనిపిస్తుంది. నేను ఇంకా కార్ వచ్చినప్పుడే అనలేదా ఏ చూసినా అదే గడ చూసి అదే అన్నా నేను. ఇక్కడ కూడా మీద కొండ ఉన్నది, కొండ పైన టెంపుల్ ఉన్నది చిన్న కనిపిస్తుంది కావచ్చు. ఏం టెంపుల్ ఏమో ఇది. వ్యూ మాత్రం మస్తు ఉంది ఇక్కడ నుంచి. మొత్తం టాప్కి వచ్చినాం 6th ఫ్లోర్కు. 6th ఫ్లోర్లో ఉంది స్విమ్మింగ్ పూల్, కింద కాదు. మా ఫ్లోర్ అనుకొని వేరే ఫ్లోర్లోకి వచ్చినాము. ఇక్కడ అందరు నిలబడి ఉండే వాళ్ళు లిఫ్ట్ ఎక్కిర్రు. వీళ్ళకి ఆయనతో ఏం తెలియదు అనుకుంటారని చెప్పేసి అప్పుడు ఎక్కడికి పోయినాం. వాళ్ళు పోగానే మళ్ళీ వచ్చి లిఫ్ట్ ఎక్కి అట్లేం కాదు. అయితే మేము 3rd ఫ్లోర్ నొక్కి నిలిచినాం, 3rd ఫ్లోర్ వచ్చిందేమో అనుకుంటున్నాం. వాళ్ళు 4th వచ్చినట్టున్నారు. 4thలో ఓపెన్ అయింది. మేము మా ఫ్లోర్ అనుకొని దిగిపోయినాము. పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తే వాళ్ళ ముంగటి అన్నీ ఉండి వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ లిఫ్ట్లో పోతున్నాం. ఈ కార్డు లేకుంటే లిఫ్ట్ పని చేయదు, కార్డు ఉంటేనే పని చేస్తుంది లిఫ్ట్. రూమ్ కూడా ఆ రూమ్కి ఎట్లనే ఉంటుంది అనుకో. మీద ఫ్లోర్ ఉంది ఫైర్. నాకు ఈ సోఫాని చూసి గుర్తుపట్టినా నేను. ఈ సోఫా మా ఫ్లోర్లో సోఫా లెక్క లేదబ్బా అని చెప్పేసి ఇగో ఏమైనా అంటుకుంది అనుకో గిల్లకని ఉరకాలేగా కిందికి. స్టూడియోలో లేవో తీసుకోవా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు. టికెట్స్ దొరుకుతాయో అని చెప్పేసి దగ్గర 20 minutes నుంచి వెళ్ళి ఆగం చూస్తున్నాం. దొరుకుతాయి అని చెప్పేసి సక్సెస్ఫుల్గా టికెట్స్ వచ్చేసి దొరికినాయి. దర్శనం వచ్చేసి ఈ రోజే అయిపోతుంది. అండ్ టికెట్స్ వచ్చేసి పంపిస్తున్నట ఈ రోజు దర్శనానికే. అక్షయ నిన్నటి నుంచి అలా అంటుంది శనివారం నాడు కావాలి దర్శనం అని చెప్పేసి ఈరోజు శనివారం రోజే అవుతుంది. ఓ ఎట్లా అంటే అజ్జా వీడియో కూడా తీయలేదు, ఆగమైన అసలు దొరుకుతే లేదో టికెట్స్ అని చెప్పేసి. సో ఫైనల్లీ టికెట్స్ అయితే దొరికినాయి. ఇక ఫోన్ ఎవరితో ఏం చేయాలి, నాకు టికెట్స్ వచ్చాక వెయిట్ చేస్తా. టికెట్స్ రాగానే ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తా. దర్శనం అయిన తర్వాతనే ఫోన్ ఆన్ చేస్తా. దర్శనానికి అయితే అవుతున్నాను. ఇంకా మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఇంతసేపటి నుంచి అంటే దగ్గర ఒక 15 minutes నుంచి ఫోన్ ఓపెన్ చేసి అట్నే చూస్తున్నాం. స్కానర్ వస్తుంది అన్నట్టు, స్కానర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సక్సెస్ఫుల్గా టికెట్స్ అయితే దొరికినాయి. 10 minutes టికెట్స్ వస్తాయి. పాగా చలో అలిపిరి స్టెప్స్ ఎక్కడ స్టార్ట్ చేసేద్దాం. టికెట్స్ ప్రింట్అవుట్ అయితే తీసుకున్నాం. వెయిటింగ్ ఫర్ అవర్ కార్. మన కార్ రాగానే అలా వంగడు ఉందిగా మన కారు. మన కారే పైన తీసుకోవడం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఉండే వాళ్ళు ఏమంటారు అంటే కార్ తీసుకొస్తూ ఉంటారు కదా వ్యాలెట్ పార్కింగ్ వాళ్ళు, మీ కార్ తీసుకోకండి అక్కడ పార్కింగ్లో పెడితే మనం వేసే ఛాన్స్ ఉంది, వద్దు ఇక్కడనే పెట్టి క్యాబ్లో ఓరని చెప్తారు. సో క్యాబ్లో అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి దేవుని దగ్గర దాకా దాంట్లో వచ్చినాం. అదే రాలు స్టెప్స్ దాకా ఓనని ఏం లేదు. వీలుంటే కొండపైకి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఇక కొండపైకి మనం ఎట్లయినా స్టెప్స్ ఎక్కుంటూనే పోతున్నాం కాబట్టి అవసరం లేదు ఇక. సో క్యాబ్లో వెళ్తున్నాం ఇప్పుడు. అప్రాక్సిమేట్లీ 6 months నుంచి వెయిట్ చేస్తున్నా దర్శనం గురించి. ఎప్పుడు వస్తామా అని చెప్పేసి. మొత్తానికి ఈరోజు వచ్చేసి సమయం అయితే కుదిరింది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న టైంకి నా ఫోన్ వచ్చేసి ఆల్రెడీ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టే. ఇక పెట్టేస్తా ఇప్పుడు. ఇక తర్వాత దర్శనానికి అయితే ఇక స్టార్ట్ అయిపోతాము. క్యాబ్ బుక్ చేసుకున్నాం, క్యాబ్ వచ్చింది, వెళ్తున్నాం. అన్న ఇది అలిపిరి మెట్ల నుంచి వెళ్ళి పైనకి ఎక్కడానికి ఎంత టైం పడుతుంది? 4 hours గ్యారంటీ సార్. 4 hours గ్యారంటీ? 4 hours మాక్సిమం అనేది ఇంకా మీరు నడిచే దాన్ని బట్టి నేను చెప్తాను. అదే ఎందుకంటే సాయంత్రం దర్శనం ఉంది 4 గంటలకు బ్రేక్ దర్శనం. ఓకే సాయంత్రం వరకు రీచ్ అయిపోతాం కదా. 6 వెళ్ళిపోతాండి. 10 స్టార్ట్ చేసినా కూడా మీరు 4 hours చేసుకున్నా 2-2:30 నీ మీద డిపెండ్. ఓకేనా? ఆవుకుంటా సార్ మీరు ఎక్కేటప్పుడు ఎక్కడ కూర్చోకండి. అదే కావాలంటే నిలబడుకోండి. అదే ఎందుకు కూర్చుంటే ఏమవుతుంది? కూర్చుంటే లేలేపర్ అంటే ఆ నొప్పికి మనం ఇంకా కొంచెం కూర్చుందాం లేట్ అవుతుంది. అదే ఓకే అన్న థ్యాంక్ యూ. అదొకటి. రెండోది ఫుడ్ కూడా మీరు లైట్ ఫుడ్ లో ఉండండి. అదే బ్రేక్ఫాస్ట్ చేసినాం 6కి. అది కాదండి దాంట్లో కూడా ఏదైనా తీసుకోండి, ఏం వద్దన్నట్లే. నేను లైట్ గా ఉండదు, హెవీగా ఉండవు. ఓకే హెవీగా ఉంటే నడవలేము. అదే లైట్ గా ఉంటే స్పీడ్ గా నడుస్తాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ కనిపిస్తుంది, మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ పైన నామాలు ఇలా కనిపిస్తున్నాయి కదా.
నిజంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నాకు ఈ ప్రొసీజర్ మొత్తం తెలియదు, టికెట్స్ కావచ్చు ఇదంతా ఎవ్రీథింగ్. దీని గురించి మనకు తెలిసేటట్టు చేసింది ఎవరు అంటే మన సబ్స్క్రైబర్ అన్నట్టు వాళ్ళు డాక్టర్ మనీషా అని చెప్పేసి కరీంనగర్లో అయితే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్, స్పెషల్ థ్యాంక్ యూ మీకు. ఎందుకంటే మీరు ఏమంటే మాకు వీటి గురించి తెలిసింది, టికెట్ కూడా బుక్ చేసుకోగలిగాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు వచ్చేసి దర్శనానికి పోతున్నాం. మేము వాళ్ళు ఇలా చూస్తారో చూడరో వాళ్ళు చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, అందు గురించి చెప్తున్నాను. ఒక ముక్కు, ఇది తల, ఇక్కడ నుంచి క్లారిటీ కనబడుతుంది. కిరీటం, ముక్కు, గదవ, లిప్స్ అన్ని కనబడుతుంది. చాలా బాగుంది. మేము అక్కడ నుంచి చూపెట్టినాం కదా, అక్కడికంటే ఇక్కడ నుంచి క్లారిటీ కనిపిస్తుంది. అనుకుని మంచిగా దగ్గర నుంచి చూపిస్తుంది కదా. అదే 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 కానీ ఇంకా దగ్గరకు పోతే కనబడదు, కానీ ఇప్పుడు క్లారిటీ ఉంది. అదే ఇక్కడ నుంచి క్లారిటీగా అనిపిస్తుంది మంచిగా. ఏదో పెద్ద డ్రీమ్ అచీవ్ అయినట్టు అనిపిస్తుంది ఈరోజు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది. దర్శనం అంతే స్మూత్గా అవుతుందని అయితే అనుకుంటున్నా. శనివారం ఈరోజు. ఇప్పుడే స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసినాం. కరెక్ట్ 10 గంటలకు ఇక పైకి పోయినాక చూద్దాం, మధ్యలో మధ్య బ్రేక్ తీసుకుందాం. నుంచి స్టార్ట్ స్టెప్స్. ఇక 3500 మెట్లు ఉంటాయి మొత్తము. ఇక్కడ నుంచి స్టార్ట్. మేము పైనకి వెళ్తుంటే స్టార్టింగ్లోనే జింకలు అయితే కనబడ్డాయి. గిన్నె ఉంది చూసినా కింద దగ్గరికేనే. ఆల్మోస్ట్ 900 స్టెప్స్ కంప్లీట్ అయినాయి. చెమటలతో నానిపోయినాం ఇప్పటికే. ఎట్లుంది జర్నీ? చాలా కష్టంగా ఉంది కానీ 1700 స్టెప్స్ ఎక్కినాము. ఆల్మోస్ట్ సగం అయిపోయినట్టే. 1 అవర్లో సగం ఎక్కినాం. ఇంకా మస్తు టైం ఉంది. ఈవినింగ్ వరకల్లా ఇంకా సగం ఎక్కి దర్శనం అవుతుంది. అయ్యో టికెట్ దొరికినట్టు కదా, టైంకి వెళ్ళాలి అడిగి. గంటన్నర నడిచిన తర్వాత గాలిగోపురం దాకా రీచ్ అయినాం. ఇంకా 1700 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 2 అవర్స్ పడుతుంది కావచ్చు. ఇక్కడ ఫుడ్ స్టాల్ రకరకాలే ఉన్నాయి. తింటావా? దర్శనం అయినాక తిందాం. ఇక ఫుడ్ వచ్చేసి ఏం తింటలేమో. ఫస్ట్ మా ప్రియారిటీ దర్శనం. దర్శనం అయిపోయిన తర్వాత నేను ఏం తిన్నా కానీ. చాలా అవుతుంది కదా. ఎంత ఎక్సైట్మెంట్తో ఎక్కినామో అంత చాలా అవుతుంది. నంబర్ ఉందా? లేదు. మొగరాలకు ఉన్నాయా? అది చదువుకుంటూ పోవాలన్నట్టుగా. పులులు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెడితే పులితో పెట్టేసి ఆల్మోస్ట్ పైన దాకా వచ్చినాము. ఇక్కడ గాలి బాగా వస్తుంది కదా, ఈ గాలిని వాడి కరెంట్ని జనరేట్ చేయడానికి విండ్ మిల్స్ పెట్టి రావు. చూసినా ఎవరికి ఎప్పుడన్నా మొత్తం అవే ఆగవు. చూడు ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేది మోకాళ్ళ మెట్ల దగ్గరికి. ఓకేనా? అక్కడ దగ్గర 100 స్టెప్స్ ఉంటాయి. 100 మోకాళ్ళతోనే ఎక్కుతారు. ఓకే, వెళ్తావా? ట్రై చేద్దాం. నేనైతే ఎక్కుతా మొత్తం మీ దాకా. నువ్వు ట్రై చేయి. నీతో అయితే ఎక్కులేదు. ఓకేనా? మోకాళ్ళ స్టెప్స్ దగ్గర పోతుంది. ఎక్కువ ట్రై చేయి. స్టెప్స్ ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ కట్ట పోతున్నాం. పోయి కత్తెరలు ఇస్తాయి. ఈసారి గుండె చేయించుకో. నెక్స్ట్ టైం గుండె చేయించుకో. కత్తెరలు ఇచ్చి గుండం దగ్గర పోతాం. ఫస్ట్ కళ్యాణ కట్ట దగ్గర పోతాం. కత్తెరలు ఈయన ఇచ్చే కదా మస్తు పెద్ద లైన్ ఉండే. కాకపోతే బ్యాక్ సైడ్ నుంచి పోయినాం. అక్కడ ఒక ఆమె తొందరగా తీసేసింది.
బాగా టైం పడుతుంది, మినిమం 2-3 అవర్స్ టైం పడుతుండే. సో ఇప్పుడు వచ్చి డైరెక్ట్ గుండం దగ్గరికి వెళ్తున్నాం, పోయి స్నానం చేస్తాం. ఇక అలా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనం గేట్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా 2 అవర్స్ టైం ఉంది మన దగ్గర. ఇదే తోవా. ఫ్రెషప్ అయితే అయిపోయినాం, వరాహస్వామి దర్శనం కూడా అయిపోయింది. ఇంకా గంట టైం ఉంది. వీలైనంత తొందరగా మన VQC1 దగ్గరికి అయితే పోవాలి. చాలా పెద్ద లైన్ అయితే ఉంది. మేము ఏం చేసినాము అంటే VIP ఎంట్రన్స్ వాళ్ళు వెళ్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళినాము. మన దగ్గర డొనేషన్ టికెట్స్ ఉన్నాయి కదా, అవి చూపిస్తే డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు. తొందర అయిపోయింది. ఇంకా లేకుంటే మినిమం 1 అవర్ 1.5 అవర్ ఇక్కడనే అయిపోతుండే. ఇక్కడ దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళొద్దట. ఎనీవే వరాహస్వామి దర్శనం అయితే అయిపోయింది. సో మెయిన్ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. మెయిన్ టెంపుల్ మొక్కుకునేటోళ్ళు ఉంటే మొక్కుకోర్రిగా. లోపలికి అయిన తర్వాత వీలుంటే వీడియో తీస్తా, లేకుండా దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత వీడియో తీస్తా. మాకు అసలు ఎక్కడికి పోనా అర్థం అవుతలేదు. అక్కడ పోలీసు వాళ్ళని అడుగుతాం, తర్వాత అక్కడికి ప్రొసీడ్ అవుతాం. దర్శనం వచ్చేసి గాయస్ చాలా బాగా జరిగింది. బ్యాక్ సైడ్ మీరు టెంపుల్ చూడొచ్చు. అందరూ కూడా మొక్కుకోర్రి ఎవరెవరైతే వీడియోలు చూస్తారో. 1 అవర్ దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడతాం. చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ క్రౌడ్ని చూసి ప్లాన్ చేసుకోరు. దర్శనం వచ్చేసి చాలా బాగా జరిగింది. నేను ఇప్పటి వరకు వెళ్ళిన దర్శనం కావచ్చు, ఇప్పటికి వెళ్ళిన దర్శనం కావచ్చు, చాలా డిఫరెంట్. నేను ఇది 3rd టైం రావడం. 2 సార్లు దూరం నుంచి వెళ్ళి చూసినాం దేవుడిని. ఫస్ట్ టైం ఎట్లయిందంటే ఈసారి మొత్తం లోపల దాకా పోయి ఫస్ట్ గడప నుంచి వెళ్ళి దేవుని అయితే చూసినాం. చాలా బాగా అనిపించింది, చాలా మంచిగా అయింది దర్శనం. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైతే చూడాలి. ఫైనల్లీ గైస్ హోటల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడు వచ్చేసి డిన్నర్ చేయడానికి పోతున్నాము. డిన్నర్ చేసి వచ్చిన తర్వాత మీకు చెప్తా దర్శనం ఎట్లా అయింది, ఏం కథ ఏంది అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి కిందికి అయితే పోతున్నాం. మా చెప్పులు పోయినాయి. అలిపిరి స్టెప్స్ మొత్తం ఎక్కి పైనకు దేవుని దర్శనం చేసుకొని వచ్చేసరికి రాత్రి 9-9:30 అయింది. ఎక్కడ కూడా గ్యాప్ తీసుకోలేదు. స్టార్ట్ అయినప్పటి నుంచి 9కు ఏమో టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి. ఇక్కడ నుంచి మొత్తం మనం ప్యాక్ చేసుకుని వెళ్ళేసరికి 10 అయింది. ఎగ్జాక్ట్లీ మనం 10 అయింది. మనం పైనకి ఎక్కేసరికి 1:30 అయింది అనమాట. 3.5 అవర్స్లో మొత్తం అలిపిరి స్టెప్స్ అన్ని ఎక్కేసినాము. మా లక్ ఏంటంటే మేము కరెక్ట్ ఆ గేట్ పాయింట్ దగ్గరికి, ఎంట్రన్స్ పాయింట్ దగ్గర ఓడు వాళ్ళు లోపలికి పంపించాడు. నిజంగా ఎంత ఆగమాగమైనామంటే అసలు రెస్టే దొరకలేదు. కింది నుంచి వెళ్ళి పోయినందుకు నిజంగా మొదటిసారి దర్శనం క్యాన్సల్ అయినందుకు ఈసారి చాలా అంటే చాలా మంచి దర్శనం అయితే అయింది. నేను ఇప్పటికి 3 టైమ్స్ వచ్చిన ఇక్కడికి. ఫస్ట్ మొత్తం మా ఫ్యామిలీతో వచ్చిన, సెకండ్ టీమ్తో వచ్చిన. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 5 అవర్స్ ఏమో పట్టింది, అప్పుడు డిఫెన్స్ లైన్లో వచ్చినాము. సెకండ్ వచ్చినప్పుడు మొత్తం టీం అంతా సర్వదర్శనంకి పోయినాం. ఆ వీడియో మీరు చూసిరు కావచ్చు. అప్పుడు 6 అవర్స్ ఏమో టైం పట్టింది. అప్పుడు కూడా దర్శనం ఎక్కడైనా దూరంకి దేవుడు దూరం కనబడితే మనం మీరు ఉంటాం గుళ్ళే, అట్లా అయిన దర్శనం. ఈసారి సంథింగ్ స్పెషల్. మొత్తం ఎట్లా అంటే దేవుని దగ్గర దాకా పోయినాం. ఇట్లా జంప్ చేస్తే దేవుడు అంత దగ్గర దాకా పోయినాం. ఫస్ట్ టైం అంత మంచి దర్శనం అవ్వడు. నిజంగా ఇక్కడ ఒక అన్న ఉన్నాడు అన్నట్టు, అన్న డీటెయిల్స్ రివీల్ చేయొద్దని చెప్పిండు. ఎక్కువ నీకు కనబడదు చిన్నవాడు వరకు, నువ్వు దూరం నుంచి కనబడుతుంది దేవుడు. దూరం నుంచి అనిపించింది, దగ్గర పోయినా కొద్ది దగ్గర పోయేదాకా నాకైతే మంచి కనబడ్డాడు. నన్ను కూడా మొత్తం ఇంతే హైట్ వాళ్ళు అంతా చోటోస్ బ్యాచ్ మంచిగా క్లియర్ కనబడదు దేవుడు. మస్తు షేప్ కనబడ్డాడు నాకు దేవుడు. అంత అనిపించలేదు, దగ్గర దాకా పోయినాక అనిపించింది. చాలా అంటే చాలా మంచి దర్శనం అయింది. నిజంగా నాకైతే మస్తు అనిపించింది. మొన్నసారి క్యాన్సల్ అయినందుకు, ఇంత ఇబ్బంది పడుకుంటా ఏడు ఆగుంటా మురికినందుకు. 4కు ఉండే దర్శనం, 10కి స్టార్ట్ అయినా మేము కింద. అయినా టైం చేరినాం, కత్తెరలు ఇచ్చినాం, స్నానం చేసినాం, వరాహస్వామి దర్శనం చేసుకున్నాం, ఎవ్రీథింగ్. అది పెద్ద లైన్ ఉన్నది. ఆ లైన్ లకు అందరిని పంపిస్తారు, ఎవరిని పడితే వాళ్ళను. మేము ఏం చేసినాం అంటే VIP గేట్ ఓపెన్ చేసి అందరు పోతుర్రు వాళ్ళకు. మేము కూడా వాళ్ళతో అది మంచిగా తక్కువ దర్శనం అయిపోయింది. లేకుంటే అక్కడ గంట సేపు పడుతుండే, వరకు ఆ గేట్ క్లోజ్ అయిపోతుండే, దర్శనం కాకపో మంచిగా. ఈ రోజు పడుతుండే దర్శనం. మళ్ళీ టికెట్లు బుక్ చేయాల్సి వస్తుండే. ఇక్కడ అని చెప్పిన ఆల్రెడీ ఒక అన్న కూడా తెలిసిన అన్న అని చెప్పేసి, అన్నయ్య బట్టి ఇంత మంచి దర్శనం అయితే అయింది. థ్యాంక్ యూ సో మచ్. అన్న కూడా మా వీడియోలు చూస్తాడు. ప్లస్ ఇక్కడ మేము ఏదైతే హోటల్లో స్టే చేస్తున్నామో ఇది చాలా ఎక్స్పెన్సివ్ హోటల్. దీని మీద కూడా మాకు చాలా అంటే చాలా డిస్కౌంట్ ఇప్పించిండు. ప్లస్ ఈరోజు కొద్దిగా అలసిపోయి ఉంటారు అని చెప్పేసి 1 డే ఎక్స్టెండ్ కూడా చేయించిండు. సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినందుకు నిజంగా తిరుపతికి
ఫుడ్ మంచిగా తిన్నాం, స్టే మంచిగా ఉన్నాం, ప్లస్ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈరోజు ఎక్స్ట్రా ఉన్నందుకు ఇక్కడ ఇంకొక 2 ప్లేసెస్ విజిట్ చేసేటివి ఉన్నాయి, అవన్నీ విజిట్ అయితే చేద్దాం. నిజంగా నాకైతే ఆ దేవుని అంత దగ్గరికి చూసినందుకు ఈ చాలా అంటే చాలా సూపర్ అనిపిస్తుంది. మస్తు దగ్గరికి నేను దేవుని చూసిన, నిజంగా బ్లెస్డ్ ఒక రకంగా చెప్పానంటే. నువ్వు పోయినసారి వచ్చినప్పుడు నీకు గుర్తుకు లేదు కదా, చిన్నప్పుడు వచ్చినా అన్న, సరే ఎట్లా అనిపించింది నీకు? అసలు కరెక్ట్ తెలియదే, ఆ విలువ తెలియదు నీకు. ఎట్లా అంటే నువ్వు మా లెక్క 2-3 సార్లు వచ్చి ఇట్లా దూరంకి చూడంగానే నువ్వుకే ఎత్తే నిన్ను 2-3 సార్లు, మళ్ళీ ఎప్పుడు వస్తామో అన్నట్టుగా ఇట్లా ఆలోచన ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు పోనీ దగ్గర దాకా పోయినాం కదా, అప్పుడు నీకు తెలుస్తుండే అరే దేవుని ఇంత దగ్గర దాకా వచ్చినా. నువ్వు వచ్చిన సక్కలో కూడా దాకా వచ్చినావు కదా, అట్లా కొద్దిగా మీకు అంతా నాకు తెలిసినంత తెలియదు. నువ్వు ఆల్రెడీ చూసినావు కాబట్టి నీకు తెలుసు ఇప్పుడు అది. 2 సార్లు నూకేసి రాడికే దండం పెట్టిన వరకే నూకెత్తారా అన్నట్టు. సో ఈసారి మంచిగా లోపల ఎక్కువ ఇంకా 1 మినిట్, ఎందుకంటే ఇంకా రిటర్న్ లో చూడనియలేదు. నిజంగా మంచి అంటే మంచి దర్శనం అయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరైతే మనకి మొత్తం సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్ అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సబ్స్క్రైబర్ మనీషా గారు మనకి డీటెయిల్స్ అన్ని పంపించారు, ఆమె కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి వల్లనే మా ఇది ట్రిప్ అవుతుంది. నిజంగా ఈ ఫస్ట్ డే వచ్చేసి సక్సెస్ అయితే అయింది. ఇట్లా ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ఫర్దర్గా చాలా మొక్కుకున్నాం, చాలా అనుకున్నాం, అవన్నీ జరిగితే మళ్ళీ వచ్చుడంటే ఎవ్రీ ఇయర్ రానికైతే ట్రై చేస్తాం ఖచ్చితంగా. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ వరకు ఎట్లుంటుంది సిచ్యువేషన్ ఇంకా అని చెప్పేసి మాత్రం మీరు కూడా మొక్కురు కావచ్చు దేవుని వీడియో చూసిన వాళ్ళందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ గైస్. నిజంగా చాలా హ్యాపీగా అలసిపోయినాం, ఘోరంగా టైర్డ్ అయిపోయినాం, కానీ ఇదంతా జర్నీ అయితే ఉందో మంచిగా అనిపించింది. రిటర్న్లో కార్లో వచ్చేటప్పుడు మొత్తం కక్కొచ్చుడు అది ఇది ఘోరంగా ఉండే సిచ్యువేషన్. ఏదేమైనా హ్యాపీ, మంచి దర్శనం అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అదే ఈరోజు ఎక్కడికి వెళ్తాం ఏం కదా అని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీరు చూస్తారు. సో త్వరలో ఇంకా కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.